తెలంగాణలో మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతుందండి. ఏకంగా 110 కోట్ల రూపాయలు మహిళల కోసమే ఖర్చు పెడుతున్నట్టు చెప్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే తెలంగాణలో సైలెంట్గా ఒక మహిళా విప్లవం నడుస్తుంది. పైకి అది కనిపించట్లేదు కానీ జిల్లాలో సీక్రెట్గా సాగుతుందండి. ఒక 2 ఏళ్ల తర్వాత దాని ఫలితాలు కనిపిస్తాయంటున్నారు. అప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే దిశలో ఈ విప్లవంలో భాగంగానే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుంది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఆ సినిమాలో డైలాగ్ ఉంది, పెళ్ళాం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. తాజాగా వచ్చిన ట్రైలర్లో ఈ డైలాగ్ మీరు వినే ఉంటారు. అసలు ఈ డైలాగ్ పెట్టడానికి కారణం ఏంటంటే మహిళా శక్తి అండి. మహిళల్ని తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళు తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు అనేది ఈ డైలాగ్ ఉద్దేశం. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. మహిళల ద్వారానే ఒక పారిశ్రామిక విప్లవాన్ని తయారు చేస్తుందండి. దాని పేరే మహిళా శక్తి అంటున్నారు. ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా స్వయం సహాయక బృందాల మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. రుణాలు తీసుకుని వ్యాపారాలు చేస్తూ తిన్నా తినకపోయినా రుణాలు మాత్రం తిరిగి చెల్లిస్తూ వనిత నీకు వందనం అనే విధంగా అనిపించుకుంటున్నారు. అందుకే మహిళలకు మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నం చేస్తుందండి. ఇందులో భాగంగా తాజాగా ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఈ వివరాల్ని మంత్రియే నేరుగా స్వయంగా చెప్పడం అనేది మరో విశేషం. తెలంగాణలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను నిర్మించబోతున్నట్లు సీతక్క తెలిపారు. భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చేసిందండి. భువనగిరి, హన్మకొండ, నాగర్ కర్నూలు, నిర్మల్, మేడ్చల్, భూపాలపల్లి, పెద్దపల్లి, వనపర్తి, మెదక్, జనగామ, గద్వాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నారాయణపేట, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, యాదాద్రి, మహబూబాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో ఈ భవనాలు రాబోతున్నాయని చెప్తున్నారు. ఈ భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 110 కోట్లు కేటాయించింది. అందువల్ల ఒక్కో భవనానికి 5 కోట్లు కేటాయించినట్లు అవుతుందండి. అయితే మిగతా జిల్లాల సంగతి ఏంటి అనే డౌట్ మనకు రావచ్చు. 10 జిల్లాల్లో ఎస్హెచ్జీలకు సొంత భవనాలు ఉన్నాయి. అందువల్లే ప్రస్తుతానికి వాటికి కొత్త భవనాలు కేటాయించలేదని చెప్తున్నారు. మంత్రి సీతక్క తెలిపారండి ఈ విషయం. ఈ భవనాల నిర్మాణానికి 1 సంవత్సర కాలం పట్టవచ్చు. అప్పటికే చాలా మంది మహిళలకు రుణాలు తీసుకుని ఏదో ఒక వ్యాపారం ప్రారంభించేస్తారు. ఆ వ్యాపారాన్ని వారు విస్తరించే దశలో ఉన్నప్పుడు ఈ భవనాలు అందుబాటులోకి వస్తాయి కనుక దాంతో వారు ఈ భవనాల సేవలను ఉపయోగించుకుంటూ మరింతగా ముందుకెళ్లేందుకు వీలవనుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిందండి. మరి మహిళా శక్తి మీద తెలంగాణ మహిళలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.